హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో ఆఫ్టర్నూన్ జరిగిన ఎస్జిటి పేపర్కి సంబంధించి అన్ని సబ్జెక్ట్లో మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యేలాగా ఈ వీడియో చేశాను. సో మీకు అసలు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఏ టాపిక్స్ నుండి వస్తున్నాయి అని చెప్పి మీకు క్లారిటీ రావాలంటే వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. సో ఫస్ట్ సైకాలజీ, మానవమితి ప్రయోగశాల గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ఉత్తర బాల్య దశ, ఈ దశకు సంబంధించిన 4 ఆప్షన్స్ ఏది కరెక్ట్ కాదని చెప్పి ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఇడ్, ఇగో, సూపర్ ఇగో, దీనికి సంబంధించిన సింపుల్గా ఒక్క లైన్ ఆన్సర్ కాకుండా ఒక 3 వర్డ్స్ ఇచ్చేసి ఏది దీనికి సంబంధించిన ఇది కరెక్టా కాదా, ఏబిసి, బీసీఏ అలాంటి ఆప్షన్స్. నెక్స్ట్ సిఏవిడి పరీక్ష, దీని గురించి ఒక క్వశ్చన్. నెక్స్ట్ ప్రక్షేపక పరీక్షల గురించి ఒక క్వశ్చన్. నెక్స్ట్ వైగాట్స్కి ఎంకేఓ స్కఫోల్డింగ్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. వికాస సూత్రాలకు సంబంధించి ఒక క్వశ్చన్. ఎరిక్సన్ దశల గురించి, అభ్యసన వక్రరేఖలు, జస్ట్ ఇవి టాపిక్స్ మాత్రమే, వీటి గురించి క్వశ్చన్స్ అయితే డెప్త్గానే వస్తున్నాయి. ఇంకా కుంటనం, వ్యాకులత ఇలా ఇచ్చి ఇంకా 4 ఆప్షన్స్ ఇచ్చి ఒక డెఫినేషన్ ఇచ్చి దేనికి సంబంధించిందని డెఫినేషన్స్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. ఉపగమ, పరిహార, దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఉపగమ, పరిహార, ఉపగమ, పరిహార ఇలా క్వశ్చన్ వచ్చింది. వ్యక్తి వికాసంలో బాహ్య కారకాల ప్రభావం గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. అభిరుచులు, వైఖరులు, వీటికి సంబంధించి క్వశ్చన్ అయితే అప్లికేషన్ మోడల్లో వచ్చింది. నెక్స్ట్ సబ్జెక్ట్ పిఐఈలో మనకి మక్తా గురించి వచ్చింది. మక్తా అనేవాడు కుతుబ్ అనే అరబిక్ పదం నుండి వచ్చింది కదా. సో మక్తా అనేది దేనికి సంబంధించింది అని, రాయడమా, చదవడం నేర్పించే ప్లేసా, ఇలా రాయడం నేర్పించే ప్లేస్ని మక్తా అంటాము. నెక్స్ట్ ఆర్టీ 2009 గురించి, మనం ఏదైనా సమాచారాన్ని పొందాలనుకుంటే వాళ్ళకి మనం మనీ పే చేయాలా, లేకపోతే 5 రూపీస్ పే చేయడమా, 10 రూపీస్ పే చేయడమా, అసలు ఏం పే చేసే పని లేదా, ఇలా ఒక క్వశ్చన్ వచ్చింది. ఏపీ 2020 గురించి అయితే చాలా సింపుల్ బిట్టే, ఏ ఇయర్ వాళ్ళకి అని చెప్పి 3 to 18 years. బాలల హక్కుల ఒడంబడిక అనేది ఏ సంవత్సరంలో ఆమోదించబడింది అని చెప్పి దీని గురించి ఇయర్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ఇంగ్లీష్లో ప్రిపోజిషన్, ఆర్టికల్స్, టెన్సెస్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్. నెక్స్ట్ సిలబస్, తెలుగులో అయితే తీరం వికృతి పదం అడిగారు. ఒక పాఠం ఇచ్చి దీని ప్రక్రియ ఏంటని, మంచి బాలుడి పాఠం ఇచ్చి దాని ప్రక్రియ ఏంటని అడిగారు. ఒక సమాసం. నెక్స్ట్ ఆమ్రేడిత సంధి, కింద 4 ఆప్షన్స్ ఇచ్చేసి ఆమ్రేడిత సంధికి సంబంధించిన ఆప్షన్ ఏంటని అడిగారు. బారిస్టర్ పార్వతీశం, కంటెంట్ నుండి బిట్ వచ్చింది. బారిస్టర్ పార్వతీశం తన ప్రైమరీ స్కూలింగ్ అనేది ఎక్కడని చెప్పి ఒక క్వశ్చన్. అండ్ ఇంకా క్యారెక్టర్స్ గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. అలంకారం, దీని మీద కూడా డైలీ బిట్ వస్తూనే ఉంది కదా. హగనం, ఘన విభజనలో హగనం గురించి వచ్చింది. నెక్స్ట్ సామర్థ్యార్థకం గురించి ఒక బిట్. నెక్స్ట్ ఒక సామెత ఇచ్చేసి దానికి సమన్యాయం కనుక్కోమని అంటే ఒక 4 ఆప్షన్స్ ఇచ్చారనమాట. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అనే దానికి న్యాయంగా ఉన్న సెంటెన్స్ ఏంటి అని చెప్పి కింద 4 ఆప్షన్స్లో మనం చూస్ చేసుకోవడం. అండ్ ఇంకా ఒక జంబ్లింగ్ అయితే వస్తుంది పద్యం. నెక్స్ట్ మ్యాథ్స్లో ట్రెపీజియం, దీని మీద ఒక బిట్ వచ్చింది. నెక్స్ట్ సమగణం, L/B/H కనుక్కోవడానికి, అంటే ఘనపరిమాణం ఆల్రెడీ ఇచ్చేసి LBH ఉంటాయి కదా. సో LBHలో హెచ్ అనేది బి కంటే 6 times ఎక్కువ. నెక్స్ట్ ఎల్ అనేది హెచ్లో హాఫ్ ఉంటుంది. సో ఇలా అయితే LBH వాల్యూ ఎంత అని చెప్పి ఘనపరిమాణం ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి దాన్ని బట్టి LBH వాల్యూస్ కనుక్కోవడం గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ సూక్ష్మీకరించడం, ఎలా అంటే -4/8 డివైడెడ్ బై 4³ ఇంటూ సంథింగ్, ఇట్లా ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. నెక్స్ట్ సెక్టర్ గురించి, ఒక ఫ్రాక్షన్ ఫామ్ ఇచ్చి ఆ సెక్టర్లో ఆ వృత్తంలో ఆ సెక్టర్ కోణం ఎంత అనేది ఒక క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్ రైల్వే టైము, 23 hours 45 minutes అనేది 12 hours క్లాక్లో టైం ఎంత అవుతుంది అని చెప్పి ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఒక షేప్ ఇచ్చి భ్రమణం చేస్తే ఏ షేప్ వస్తుందనే, కింద ఆప్షన్స్లో వృత్తం, అర్ధగోళం, శంకు ఇలా ఇచ్చి ఈ భ్రమణం చెందించినప్పుడు ఏ షేప్ వస్తుందని క్వశ్చన్ వచ్చింది. రేషియోస్ మీద కూడా 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఇంకా సోషల్లో చూస్తే దిక్కుల గురించి అయితే అంత సింపుల్గా ఏమి ఇవ్వలేదు. ఒక పర్సన్ నార్త్ సైడ్ ఫేసింగ్ ఉండి అపసవ్య దిశలో ఇంత కోణం చేస్తే వాళ్ళు ఏ దిక్కును చూస్తారని చెప్పి క్వశ్చన్ అయితే ఇచ్చారు.
ట్రిక్కీగానే ఉన్నాయి క్వశ్చన్స్. లోహ ఖనిజం, మైకా, సున్నప్రాయి, పాదరసం, ఇలా ఒక 4 ఆప్షన్స్ ఇచ్చేసి దాంట్లో లోహ ఖనిజం ఏంటనేది ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. నెక్స్ట్ తిరోగమన ఋతుపవనాలు, ఇదైతే ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చి దీనికి సంబంధించింది ఏది అని చెప్పి ఒక క్వశ్చన్. నెక్స్ట్ శివాజీ సంబంధించి కూడా డైరెక్ట్ బిట్ ఏమి ఇవ్వకుండా 4 స్టేట్మెంట్స్ అనమాట. తన లైఫ్ స్టోరీ గురించి ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి దాంట్లో కరెక్ట్ కాంది ఏంటనేది ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడానికి గల పాసిబిలిటీస్ గురించి ఒక 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో మనకి క్వశ్చన్స్ కూడా ఓవరాల్గా ఎలా అంటే డైరెక్ట్ బిట్స్ కాకుండా ఏబి, బీసీ, ఏ మాత్రమే సరైంది, బి మాత్రమే సరైంది, ఏబి సరైనవి కాదు, ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ 11వ రాష్ట్రపతి, ఇది డైరెక్ట్ బిట్టే ఇచ్చారు, అబ్దుల్ కలాం గారు. సింధు నాగరికత అనేది ఎక్కడ బయటపడింది అని ఆప్షన్స్లో భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. సో ఏబి, బీసీ, సిఏ ఇలా ఈ ఆప్షన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్స్ గురించి ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి ఏది కరెక్ట్ కాదని ఒకటి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే తొలివేది కాలంలో ఖైదుల్ని ఇలా పిలిచేవాళ్ళు అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వీటిలో బుక్స్ అండ్ ఆథర్స్, సింగిల్ ఆథర్ అయితే ఏమి ఇవ్వట్లేదు. సో ఇటు సైడ్ 4 ఆప్షన్స్, ఇటు సైడ్ 4 ఆప్షన్స్. ఆథర్స్, బుక్స్ అబ్దుల్ కలాం గారు, పివి నరసింహరావు గారు, పిఎం గురించి ఇలా 4 బుక్స్ అయితే ఇచ్చి వాళ్ళ నేమ్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఫుట్బాల్ 2024 మెన్ అండ్ ఉమెన్ విన్నర్స్ గురించి క్వశ్చన్ వచ్చింది. జస్ట్ ఇది కూడా అంతే, డైరెక్ట్ కాకుండా ఇటు 4 ఆప్షన్స్, ఇటు 4 ఆప్షన్స్. నెక్స్ట్ అవార్డ్స్ కూడా అంతే, పర్సన్స్ వాళ్ళకి ఏ ఫీల్డ్లో వచ్చిందని చెప్పి. ఇంకొకటి రిపబ్లిక్ డే గెస్ట్ ఎవరని చెప్పి క్వశ్చన్. నెక్స్ట్ ఉడాన్, రీసెంట్ స్కీమ్స్ ఉన్నాయి కదా, సో వాటిలో అయితే కంపల్సరీ బిట్స్ వస్తున్నాయి. 2 బిట్స్ వచ్చాయన్నమాట. ఉడాన్ ఒకటి, ఇంకొకటి సబ్లా అని ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి లాంచ్ అయిన స్కీమ్ గురించి. అండ్ ఇంకొకటి ఏంటంటే కోకోకి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరున్నారని చెప్పి సల్మాన్ ఖాన్. సో ఆ క్వశ్చన్ కూడా వచ్చింది. సో ఓవరాల్గా ఏంటంటే క్వశ్చన్స్ అనేవి ఇవి జస్ట్ టాపిక్స్ మాత్రమే. వీటి గురించి క్వశ్చన్స్ అయితే డెప్త్గానే వస్తున్నాయి. ఈ టాపిక్స్ చూసి ఇంత సింపుల్గా వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఒక పేపర్కి ఇంకో పేపర్కి అస్సలు కంపారిజన్ అనేది ఉండట్లేదు. సో టాపిక్స్ అయితే ఇవి, దీని రిలేటెడ్ చూసుకుంటే యూజ్ అవుతుందని చెప్పి ఇవి నేను పోస్ట్ చేస్తున్నాను వీడియో. సో ఇంకా మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ అండ్ వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.